నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే ప్రవళిక గారు. నమస్తే సార్. మనము డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ డేట్లో మ్యారేజ్ చేసుకోవాలి, ఏ డేట్లో చేసుకోకూడదు అండ్ ఎవరిని చేసుకోవాలి అనే సిరీస్లో 5 నెంబర్ వరకు వచ్చేసాము. అయితే ఈరోజు 6 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, ఏ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, ఏవి అన్లక్కీ నంబర్స్, దాని గురించి ఈరోజు తెలియజేయరా? ఎస్ మేడం. ఇప్పుడు ఎవరైతే మనం 6, 15, 24 ఓకే, ఇది లగ్జరియస్ నెంబర్ అంటారు దీన్ని. ఒక క్యాలెండర్ మంత్లో ఎవరైతే 6, 15, 24లో జన్మించారో వీళ్ళని మనం 6 సిరీస్ సిప్పులు అంటాం. అధిపతి వచ్చేసి శుక్రాచార్యుడు, ఓకే, టైన రాక్షసుల గురువు. ఈయనకు అన్ని బుద్ధులు బాగున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర గెలుకుతూ ఉంటాడు. ఈయన బుద్ధులు అప్పుడప్పుడు బయటపడతా ఉంటాయి మనకి. సో ఇది కొంచెం మనకి రిలేషన్స్ పరంగా బాగా ఇబ్బంది పెట్టే నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లో షుగర్లో కనుక ఈ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది అనుకోండి, కొద్దిగా విపరీత దూరంలోకి వెళ్ళిపోద్ది రిలేషన్. అసలు లేదనుకోండి, అసలు రిలేషనే ఉండదు, ప్రాబ్లం ఉంటుంది. సో ఇంత మెరాకిల్ ఉంటుంది. ఇది తక్కువైనా కష్టమే, ఎక్కువైనా కష్టమే. సో దీని లక్కీ నెంబర్లో మనకి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 5, 6 చేసుకోవచ్చు మనం. దీంట్లో 5 చేసుకోవచ్చు, 6 అంటే 5, 14, 23లో జన్మించిన వాళ్ళని చేసుకోవచ్చు. అదే సేమ్ డేట్లో 6, 14, 6, 15, 24లో జన్మించిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళ శత్రు నెంబర్స్ మాత్రం 1, 3, 7 వీళ్ళని చేసుకోవద్దు. 1, 3, 7 అంటే 1 అంటేనేమో 1, 10, 19, 28 ఈ బర్త్ డేట్లో జన్మించిన వాళ్ళని చేసుకోవద్దు. 3, 12, 21, 30లో జన్మించిన వాళ్ళని చేసుకోకూడదు, ఎందుకంటే ఆపోజిట్ గురువులు అని చెప్పాం కదా మనం. తర్వాత మళ్ళీ 7, 16, 25లో జన్మించిన వాళ్ళు కూడా వీళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. మ్యారేజ్ కోడ్ కూడా రాకూడదు. అది మ్యారేజ్ కోడ్ కూడా రావద్దు. 1 and 3 రావద్దు. మళ్ళీ మనకి 6 and 3 రావద్దు, 6 and 7 రావద్దు, 6 and 3 కూడా రావద్దు. సో ఇలా రాకుండా వీళ్ళు 6 and 1 కూడా రావద్దు. ఒకటి కూడా దీనికి వ్యతిరేకమైన నెంబరే, శత్రు నెంబరే. అంటే ఇప్పుడు ఈ డేట్లో చేసుకోకూడదు అండ్ వాళ్ళని టోటల్ చేస్తే ఈ నంబర్స్ రాకూడదు. ఇప్పుడు సిరీస్ అంటే మనం శత్రు నెంబర్లు అంటున్నాం మేడం. శత్రు నెంబర్లను చేసుకోవద్దు. ఓకే, తర్వాత శత్రు డేట్లలో కూడా చేసుకోకూడదు. శత్రు కోడ్స్లో డేట్ కూడా ఇప్పుడు డేట్ మొత్తం కోడ్ చేస్తే 1 and 6 వచ్చింది అనుకోండి, చేసుకోకూడదు. 1 and మనకి 6 and 3 వచ్చింది, చేసుకోకూడదు. 6 and 7 వచ్చింది, చేసుకోవద్దు. ఆ కోడ్స్లలో మ్యారేజ్ చేసుకోకూడదు. వీళ్ళకి వ్యతిరేకమైన కోడ్స్ అనమాట. సో అదే కోడ్స్లలో వీళ్ళకి పర్సన్స్ అవైలబుల్ ఉన్న చేసుకోకూడదు, మ్యారేజ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనకి 6వ తారీఖు జన్మించారు వీళ్ళు, 3లో జన్మించిన వాళ్ళని చేసుకోవద్దు, 1లో జన్మించిన వాళ్ళని చేసుకోవద్దు, అంటే 7లో జన్మించిన వాళ్ళని కూడా చేసుకోకూడదు. వీళ్ళ శత్రు నెంబర్స్ కాబట్టి. సో వీళ్ళ మిత్ర నెంబర్లు 5, 6 రెండింటినే చేసుకోవాలి. ఆ రెండిట్లలో మంచి పార్ట్నర్స్ దొరుకుతారు. మనకి 5 కానీ లేదంటే 5 అంటేనేమో 5, 14, 23, 5, 14, 23. మనకు 6 అంటేనేమో 6, 15, 24 సేమ్ సిరీస్. ఈ డేట్లో ఉన్న వాళ్ళని చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. లేదంటే వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడైందంటే విడాకులు తీసుకునే సందర్భం ఎప్పుడు వస్తుంది, చాలా లాంగ్ లాస్టింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా AR రెహమాన్ గారు ఉన్నారు. ఆయన 6 సిరీసే మామూలుగా. AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా మందికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో 29 సంవత్సరాల వైవాహిక జీవితంలో మొన్న అమెరికాలో డైవర్స్ చేసుకున్నారు వీళ్ళు, భార్యాభర్తలు. చూడండి, అంటే అప్పటిదాకా కాపాడింది అది. తర్వాత వీళ్ళకి ఈయనకి ఏంటంటే 6 మల్టిపుల్ టైంలో రిపీట్ అయింది లోసగ్రేడ్లో. అది ఈయనకు ప్రాబ్లం. అదేం చేస్తుంది అంటే ఒక్కసారి ఉంటే పర్వాలేదు, అంతకన్నా ఎక్కువ సార్లు ఉంటే ఏమైందనంటే రిలేషన్స్ని, అడిషనల్ రిలేషన్స్ని క్రియేట్ చేస్తుంది. అదే అడిషనల్ అలవాట్లని క్రియేట్ చేస్తుంది. తాగుడుకు బానిస అయిపోతారు, పేకాట ఆడతారు, తర్వాత ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, చిన్నిళ్ళు, పెద్దిళ్ళు, పక్కిళ్ళు అని చెప్పి. సో ఇలా వీళ్ళకి బాగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే నెంబర్లు అక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వీళ్ళ క్యారెక్టరేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు AR రెహమాన్ పరిస్థితి అదే, మొన్నటిదాకా బాగానే ఉన్నాడు. సో ఈయన నెంబర్ ఎప్పుడైతే ఆయనకు యాక్విజిషన్ స్టార్ట్ అయిందో, మల్టిపుల్ 6 ఎక్కడైతే ఆయనకి రీప్లేస్మెంట్ అయిపోయిందో, ఆటోమేటిక్గా వేరే రిలేషన్ ఏర్పడ్డది. వేరే రిలేషన్ దాన్ని ఎవరు భరించలేరు కదా, భార్య ఏదైనా భరించలేస్తుంది కానీ వేరే రిలేషన్ భరించలేదు. సో మొన్నటిదాకా ఓపిక పట్టింది. 25 సంవత్సరాలు, ఇప్పుడు 30 సంవత్సరాలు ఎంటర్ అయిపోయారు వాళ్ళు, ఇప్పుడు డైవర్స్ చేసుకున్నారు. సో అంటే నెంబర్ ఎప్పుడు కూడా మనకి అబద్ధం చెప్పట్లేదు, కరెక్టే చెప్తుందనడానికి ఇలాంటి కేసులు కొన్ని మనకి
ఉదాహరణ కింద పనికి వస్తాయి. ఓకే గురు. ఎప్పుడైతే మనకి 6-10-24లో జన్మించారు, మీరు మంచి డేట్లను మీ లక్కీ డేట్లతో మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. లేదంటే మళ్ళీ మీరు మరమంగళ ధారణకి వెళ్ళాలి, మళ్ళీ సూపర్ కోర్స్లో పెళ్లి చేసుకోవాలి. అప్పుడు మీకు ఈ మ్యారేజ్ రద్దు అయిపోద్ది, మళ్ళీ కొత్తగా మీకు 1 వైబ్రేషన్ వస్తుంది. సో దానికి సంబంధించిన వివరాలు కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. మరమంగళ ధారణ ఉంది, బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ఉన్నది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే అప్పటి వరకు నా నెగిటివ్స్ మొత్తం రద్దు అయిపోయి మళ్ళీ కొత్తగా ఏదైతే నువ్వు 1 సూపర్ కోడ్లో నీ క్రియేషన్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు నీకు రిలేషన్ స్ట్రాంగ్ ఉంటుంది, గ్రోత్ స్ట్రాంగ్ ఉంటుంది, డబ్బులు వస్తాయి, విశ్వం తదాస్తు అంటది. అంటే అవన్నీగా పాతగా జరిగిన నెగిటివ్స్ మొత్తం జీరో అయిపోతాయి, కొత్తగా మొత్తం మొదలవుతుంది. కాబట్టి కొత్తగా అద్భుతంగా ఉంటుంది అది. ఓకే, తర్వాత కోడ్స్ కూడా రిపీట్ కానియద్దు. 6 and 7 చేయొద్దు, 6 and 3 చేయొద్దు, 6 and 1 కూడా చేసుకోకూడదు. డేట్స్ అవి రాకూడదు, నీకు ఎదుటి ఆపోజిట్ పర్సన్ కూడా మీకు రాకూడదు. ఫస్ట్ జన్మకుండలి రిపోర్ట్ కనుక తీసుకున్నారంటే దీంట్లో మీకు అన్నిటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలన్నీ అందులోనే ఉంటాయి. దాన్ని ప్రామాణికంగా పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. సూపర్. ఓకే గురుగారు, 6వ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని చేసుకోవాలి, ఏ మ్యారేజ్ డేట్లో చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవల్ గారు. చూశారు కదా, మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకున్నా, లేదు జన్మకుండలి గురించి తెలుసుకోవాలి అనుకున్నా, స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.